హాయ్ వ్యూవర్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మల్టిపుల్ సాకెట్లు ఒక స్విచ్తోని 5 సాకెట్ల కనెక్షన్ ఎట్లా ఇస్తారో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా వేరే 2 డిఫరెంట్ సాకెట్ల కనెక్షన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇప్పుడు 5 సాకెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఒక స్విచ్, మనకు టీవీ దగ్గర స్పైక్ బాక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక స్విచ్ ఆన్ చేసినట్టే 5, 6 ఇట్లా ప్లగ్లు పెట్టుకోవడానికి అలాంటి కనెక్షన్ ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోలో ఈ 5 సాకెట్లకు స్విచ్ కనెక్షన్ ఎట్లా ఇస్తారో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఎంసీబీ ఫ్రెండ్స్, లెగ్రాండ్ కంపెనీ 10 amps. దీని నుంచి ఈ బోర్డ్కి కనెక్షన్ రావాలి ఫ్రెండ్స్. ఎంసీబీకి కింది సైడ్లో ఇన్కమింగ్ వస్తుంది ఫ్రెండ్స్, అంటే మీటర్ దగ్గర కానీ డీపీ బోర్డ్ నుంచి ఎంసీబీకి కింది సైడ్ వస్తుంది. మనకు బోర్డుకి అయితే అవుట్ గోయింగ్ పై నుంచి రావాలి. అవుట్ గోయింగ్ పై నుంచి ఇక్కడ బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బోర్డులోకి ఇక్కడ మనకు ఎన్ని స్విచ్లు సాకెట్లు ఉన్నా కానీ స్విచ్ కనెక్షన్ అంటే ఫ్రెండ్స్ చాలా వీడియోస్లో చెప్తున్నాను. స్విచ్ కనెక్షన్ అంటే స్విచ్కు కింది సైడ్లోనే ఇవ్వాలి. పైన సైడ్ ఏమో స్విచ్ ఆన్ చేస్తే పైన సైడ్ పవర్ పోతుంది కాబట్టి మనం కింది సైడ్లోనే ఇవ్వాలి, స్విచ్కు కింది సైడ్లోనే ఇవ్వాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎంసీబీ అవుట్ గోయింగ్ నుంచి స్విచ్కు సాకెట్లోకి స్విచ్ కింది సైడ్ ఇచ్చినాం. నెక్స్ట్ వచ్చేసి సాకెట్లు ఫ్రెండ్స్. ఇవి మొత్తం సాకెట్లకు ప్రతి సాకెట్కి ఎల్ అని రాసి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎల్ అని రాసింది, ఇక్కడ రైట్ సైడ్లో ఎన్ అని రాసింది, ఇక్కడ పైన ఎర్త్ సింబల్ ఉంటుంది. ఒక్క సాకెట్కి ఎలాగుంటుందో అన్ని సాకెట్లకు సేమ్ అలాగే ఉంటుంది. లైన్, న్యూట్రల్, ఎర్త్ అని ఉంటుంది. ఈ కనెక్షన్ ఈ ఒక్కదానికి ఇప్పుడు మనం ఒక స్విచ్ ఆన్ చేసి 5 సాకెట్లు పనిచేయాలి కాబట్టి ఈ ఒక్క సాకెట్ కనెక్షన్ ఎట్లా ఇస్తామో ఈ 4 సాకెట్లు కూడా సేమ్ అలాగే ఇవ్వాలి కనెక్షన్స్. ఒకటి ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. ఇవి మొత్తం లూపింగ్ వైర్ ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ మనం ఇక్కడ వెళ్ళాను రాసంగా ఇక్కడ దీనికి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా ఒక స్విచ్, ఇది ఒకటి సాకెట్, 2, 3, 4, 5 సాకెట్లు ఫ్రెండ్స్. ఒక స్విచ్ ఆన్ చేసిందంటే 5 సాకెట్లు పనిచేయాలి. దాని కనెక్షన్ వచ్చేసి ప్రతి సాకెట్కి లైన్ అని రాసి ఉంటుంది, ఎల్ అని రాసింది. ఇక్కడ ఎల్ అని రాసిన ఇక్కడ మనం లైన్ ఇచ్చేసినాం. నెక్స్ట్ ఇక్కడ ఎల్ అని రాసింది, ఇక్కడ ఎల్ రాసి ఇచ్చినాం. ఎల్ ఇక్కడ మళ్ళీ కనెక్షన్ ఇచ్చినాం. మళ్ళీ ఈ నుంచి నెక్స్ట్ ఈ నుంచి మళ్ళీ ఇక్కడ ఎల్ అని రాసి ఉంటుంది, ఈ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇచ్చినాం. ఈ నుంచి మళ్ళీ ఇదే వైర్ మళ్ళీ ఇక్కడ ఎల్ అని రాసింది, ఇక్కడ ఇచ్చేసినాం. ఈ నుంచి మళ్ళీ ఇక్కడ ఎల్ అని రాసింది, ఇక్కడ ఇచ్చినాం. అంటే సాకెట్కి కనెక్షన్ అంటే ఎల్ అని రాసి ఉంటే అది లైన్ అని అర్థం. ఎల్కు ఫేస్ అనేది ఇవ్వాలి కాబట్టి ప్రతి ఎల్లు కాడ ఫేస్ అనేది ఇచ్చేసినాం. లాస్ట్ ఇక్కడ స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ స్విచ్ అంటే స్విచ్కు కింది సైడ్లో పవర్ సప్లై ఎప్పుడు ఉంటుంది కాబట్టి పవర్ సప్లై అనేది ఎంసీబీ నుంచి వచ్చిన పవర్ అనేది ఫేస్ అనేది స్విచ్ కింది సైడ్లో ఇవ్వాలి. కింది సైడ్ ఇచ్చినాం. తర్వాత ఈ స్విచ్ ఇట్లా ఇక్కడ ఆన్ చేసిందంటే ఈ స్విచ్ ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వెళ్ళి ఈ నుంచి ప్రతి లైన్ ఉన్న దగ్గర కనెక్షన్ మొత్తం సాకెట్లకు మొత్తం వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ నన్ను రాసింది కదా, ఇక్కడ వరకు వచ్చింది కదా, మళ్ళీ ఈ నుంచి ఇక్కడ పై వరకు ఇస్తే ఫేస్ ఇది సాకెట్లోకి మొత్తం ఫేస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఎర్త్ సింబల్ ఉంది కదా, ఎర్త్ సింబల్గా ప్రతి దానికి పైన ఈ 3 పిన్ పైన అనేది ఎర్త్ సింబల్ ఉంటుంది. గ్రీన్ కలర్ అంటే ఇది ఎర్త్కి సంబంధించింది. ఎర్త్ వైర్ ఎక్కువ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ఎర్త్కు ఉపయోగించాలి ఎర్త్ వైర్ అనేది. ఈ గ్రీన్ కలర్ అనేది ఈ పైన సింబల్ ఉంది కదా, ప్రతి సింబల్కి ఇట్లా సేమ్ ఇది ఎట్లా లూపింగ్ ఇచ్చినామో గ్రీన్ కలర్ కూడా సేమ్ ఈ నుంచి ఇట్లా వాడి ఇక్కడ సింబల్ ఉంది అక్కడ మొత్తం ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ 5 సాకెట్లకి సెంటర్లో ఉన్నది ఎర్తింగ్ ఫ్రెండ్స్. ప్రతి దానికి సెంటర్లో ఉన్నదానికి ఎర్తింగ్ సింబల్ ఉంటుంది. దాన్ని బట్టి ఎర్తింగ్ వైర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎర్తింగ్ సెంటర్కి ఇచ్చినాం, మళ్ళీ సెంటర్ ఎర్తింగ్ వైర్ ఇచ్చినాం, ఆ నుంచి మళ్ళీ సెంటర్ ఎర్తింగ్ వైర్ ఇచ్చినాం, మళ్ళీ ఆ నుంచి ఇడికి ఎర్తింగ్ వైర్. అంటే సాకెట్కి ప్రతి దానికి 3 పిన్ టాప్లో కొన్ని దానికి సెంటర్ ఇచ్చారు కదా, కొన్ని దానికి కొంచెం పైన ఇస్తారు.
ఎర్తింగ్ సింబల్ చూసి గ్రీన్ కలర్ వైర్ లూపింగ్ ఇట్లా చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఫేస్ కంట్రోల్ అయిపోయింది. ఫేస్ కంట్రోల్ అంటే సేమ్ ప్రతిదానికి ఎల్ అని రాసి ఉంటుంది కాబట్టి ఒకదానికి ఒకటి ఎల్ అని రాసిన దగ్గర లూపింగ్ ఇవ్వాలి. ఎర్త్ అనేసి సింబల్ ఉంటుంది. ఎర్త్ కూడా సేమ్ అట్లే ఒకదానికి ఒకటి అట్లా కనెక్షన్ లూపింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ ఫ్రెండ్స్, అది బ్లాక్ కలర్. అది కూడా ఒకసారి ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ న్యూట్రల్ కనెక్షన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఎన్ అని రాసి ఉంటుంది అని చెప్పిన కదా, ఎన్ అని రాసిన దగ్గర లూపింగ్ ఇట్లా బ్లాక్ కలర్ వైరు ఇట్లా ఇవ్వాలి ఫ్రెండ్స్. ప్రతి దగ్గర ఎన్ అని రాసి ఉంటుంది. ఈ నుంచి ఇక్కడ వరకు మొత్తం దీంట్లో 3 కనెక్షన్లు ఫ్రెండ్స్. ఒకటి ఫేస్ అంటే రెడ్ వచ్చింది, రెండవది బ్లాక్ అంటే ఎన్ అని రాసిన దగ్గర ఇవ్వాలి, రెడ్ అంటే లైన్ అని రాసిన దగ్గర ఇవ్వాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ 3 ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ ఎర్త్ సింబల్ ఉంటుంది. అట్లా సాకెట్ దగ్గర ఎల్లో ఎర్త్ అని 3 రాసిన దాన్ని బట్టి చూసి కనెక్షన్ సేమ్ ఈ విధంగానే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది 5 సాకెట్లకి ఒక స్విచ్ కంట్రోల్ చేసే కనెక్షన్ ఇంతే ఫ్రెండ్స్. ఒకసారి ఇది ప్రాక్టికల్గా దాంట్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇవి 3 వైర్లు అని చెప్పినా ఫ్రెండ్స్. ఈ 3 వైర్లు అంటే ఫేస్, రెడ్, గ్రీన్, ఎర్త్. ఈ ఎన్సీబీ దీనికి ఎందుకు ఇచ్చినాం ఫ్రెండ్స్ అంటే మనం డైరెక్ట్ పవర్ అనేది ఎన్సీబీకి రావాలి ఫ్రెండ్స్ ఫస్ట్. ఆ తర్వాత ఎన్సీబీ ఇట్లా ఆన్ చేసిన తర్వాత సాకెట్లోకి రావాలి. ఎన్సీబీగా ఫ్రెండ్స్, ఎన్సీబీకి అవుట్ గోయింగ్ అంటే పైనుంచి వెళ్తుంది మీటర్ నుంచి కానీ, లేదంటే డిపి బోర్డ్ నుంచి కానీ. మీటర్ నుంచి ఎన్సీబీ అంటే డిపి బోర్డులో ఇది ఉంటుంది కాబట్టి మీటర్ నుంచి వచ్చేది, లేదంటే స్తంభం నుంచి వచ్చే వైరు కింద నుంచి ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి, గ్రీన్ అంటే ఎర్త్. ఈ 3 వైర్లు ఫ్రెండ్స్. ఇవి 3 వైర్లు ఒకసారి దీనికి కనెక్షన్ ఇచ్చి చూద్దాం. కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫేస్ ఫ్రెండ్స్. పవర్ ఫేస్ అనేది లైన్ ఫేస్ వచ్చింది కదా, ఈ నుంచి డైరెక్ట్ ఇక్కడ స్విచ్ ఆన్ చేసిందంటే ఇప్పుడు ఆఫ్ చేసిన ఫ్రెండ్స్. ఆఫ్లో ఉంటే ఇక్కడ రెడ్ ఉన్న దగ్గర ఎక్కడ రాదు. ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తేనే ఇక్కడ లైన్ ఉన్న దగ్గర మొత్తం పవర్ వస్తుంది ఫ్రెండ్స్. స్విచ్ ఆన్ చేసినాం, ఇక్కడ పైకి పవర్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎల్ అని రాసిన దగ్గర ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ ఎల్ అని రాసిన ప్రతి ఎల్ అని రాసిన దగ్గర మనం ఇట్లా ఫేస్ లూపింగ్ ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళినాం కాబట్టి ఎల్ అని రాసిన దగ్గర ప్రతి దానికి ఇట్లా ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. కరెంట్ అంటే పవర్ ఇండికేటర్ వస్తుంది. ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసిందంటే ఇక్కడ ఎక్కడ రాదు, రావట్లేదు. ఈ యొక్క స్విచ్ నుంచి ఈ 5 సాకెట్ కాకుండా 10 సాకెట్ అయినా కనెక్షన్ మాత్రం సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్గా మనం స్విచ్ సాకెట్ కనెక్షన్ అంటే దానికి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.